హలో ఫ్రెండ్స్, హంపి ప్రస్తుతం కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో ఉన్న ప్రాచీన నగరం. ఇది విజయనగర సామ్రాజ్యం రాజధానిగా ఉండింది. దాదాపు 1336 CE నుండి 1565 CE వరకు ఈ సామ్రాజ్యం భారతదేశంలోని ఒక గొప్ప శక్తిగా వెలిసింది. 1336లో హరిహర మరియు బుక్కరాయుడు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. హంపి తుంగభద్ర నది తీరాన ఉంది. దీనికి పురాణ నామం కిష్కింద. ఇది రామాయణంలో వానరుల రాజ్యం. హలో ఫ్రెండ్స్, మనం ఆలయం లోపలికి వచ్చిన తర్వాత మనకి ఒక రథం కనిపిస్తుంది. ఒక రాయిలో చెక్కిన కళా అద్భుతం. హంపిలోని విఠ్ఠల దేవాలయం ముందు నిశ్చలంగా నిలిచిన ఈ రథం గతాన్ని గుర్తు చేసే ఓ శిలా సంచారంలా అనిపిస్తుంది. గ్రానైట్ రాయితో చెక్కబడి ప్రతి భాగము శిల్పకళకు మణికంచుక లాంటిది. ఇది కేవలం ఒక శిల్పం మాత్రమే కాదు, విజయనగర సామ్రాజ్య కళా నైపుణ్యానికి నిలవెత్తు నిదర్శనం. భారత రూపాయి నోట్లపై కూడా ఈ రథ చిత్రాన్ని వేయడం ఒక గౌరవ సూచకం. హంపీలో రాగాలు పలికే రాతి స్తంభాలు ఒక ప్రత్యేకత. ఒక లేడీ సెల్ఫీ తీసుకుంటారు. హలో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ప్రాచీన నగరాన్ని చూడాలనుకుంటే బళ్ళారి రావాల్సిందే. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.